కన్విన్స్ జనాల్లోకి వెళ్తారు అని మేము అంతే కదా పరిస్థితి. సరే విజయ్, ఇప్పుడు మీరు చెప్తున్నారు మీరు కష్టపడుతున్నారు, డిప్యూటీ సీఎం లోకేష్ కూడా కష్టపడుతున్నారు అని అనుకున్నప్పుడు, నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు మీరు ఇంత చేస్తుంటే చోద్యం చూస్తున్నారు, ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అంటే ప్రతిదానికి నేను వచ్చి మాట్లాడాలా, మిగతావన్నీ మీరు చూసుకోరా, ప్రతిదానికి నేను రావడానికి నాకు టైం ఉండదు కదా అని కూడా మాట్లాడారు కదా. మరి ఎందుకు మీ దాకా వచ్చే వరకు ఎందుకు చూస్తున్నారు? మా దాకా వచ్చే కాదండి, అది నేను చెప్పాను కదా. నేను ఉన్న వాళ్ళ గురించి నాకు అనవసరం. ఆయన దాకా వెళ్ళింది కదా, అంటే ఎవరు 9 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎవరు మాట్లాడట్లేదు, నా దాకా వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను అదే చెప్తున్నా, ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడను, కానీ నాది 100% తప్పేనది. నేను మీ ప్రైమ్ 9 సాక్షిగా నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నాలాంటి ఒక వాయిస్ ఉన్న, అంటే ఒకరు బ్యాటింగ్ చేయగలరు, ఒకరు బౌలింగ్ చేయగలరు, ఒక టీంలో క్రికెట్ టీంలో ఒకరు ఫీల్డింగ్ చేయగలరు. ఇది నా అంశమే, నా అంశం నేను మాట్లాడాలి. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, అది పరిస్థితి ఎలాగుందో డెఫినెట్గా మేము వెతుకుతాం, సమాధానం చెప్తాం, డెఫినెట్గా సమాధానం చెప్తాం. సరే, రాజ్యాంగబద్ధంగానే కాపుల గురించి మనం మాట్లాడదాం. మీరు అధికారంలోకి రావడానికి కాపులు కావాలి, ఓట్లు వేయడానికి కాపులు కావాలి, నాయకుడిని చేయడానికి కాపులు కావాలి. మరి వాళ్ళ రిజర్వేషన్లు, నిధులు, అభివృద్ధి విషయంలో అది రాగానే మాత్రం మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? సరే, అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినప్పటి నుంచి మీరు కాపులకి ఏం చేశారు? అమ్మా, మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, 100% మేము ఎక్కడ కూడా వదలలేదు. కాపులని కాదు ఏ కులాన్ని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. మీరు 2024 వరకు రోడ్డు మీదకి వెళ్తే నాకే ఒక ఏసీపీ నాతో ఏమన్నాడంటే, సార్ మేము ఒక గంజాయి గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్కడ మాకు పేక్ కట్ చేసేస్తారనే పరిస్థితుల్లో మేము, అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. అక్కడి నుంచి గాడిలో పెట్టుకుంటూ ఒకటి అంశం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం, అందులో డౌటే లేదు. కాపులకి చేయలేదని మీరు మాత్రం మాట్లాడకండి, ఎందుకంటే మేము కాపుల చుట్టూ, మేము ఒక కులం చుట్టూ మేము తిరిగే పరిస్థితి లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఎస్ 100% వీ రిప్రజెంట్ ఫ్రమ్ వన్ కమ్యూనిటీ, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, బట్ వీ రిప్రజెంట్ వన్ కమ్యూనిటీ. బట్ మీరు అనుకుంటుంది వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని మీరు మాట్లాడటం కాదు మేడం. ఏ కమ్యూనిటీనైనా ఎవరైనా మమ్మల్ని అభిమానించిన వాళ్ళు ఇంకా ఎక్కువగా అభిమానిస్తారు, కానీ మమ్మల్ని ఏమి ఇచ్చేయలేదు. వీళ్ళు ఏం చెప్తారంటే మొత్తం కాపులందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నారని ఒక ప్రచారం. అలా కాదమ్మా, 100% వాళ్ళు ఏమైనా మాట్లాడడం కాదు, కాపులకు అన్యాయం జరిగింది అనే అంశాన్ని గురించి మేము మాట్లాడుతున్నాము. మీరు పూర్తిగా నిధులు కేటాయించారు కదా, దాని గురించి ఇచ్చారు. మీరు నాకు టైం ఇస్తే మొత్తం తీసుకుని ఇస్తా, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా, టోటల్ గా ఏది విత్ డీటెయిల్స్ మీకు తీసుకొచ్చి ఇస్తాం, అందులో డౌట్ లేదు. పక్కదారి పట్టించారన్న విమర్శలు ఎందుకు వస్తాయి? ఏం పక్కదారి పట్టించారు? కాపులకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించారు. మా దగ్గరికి తీసుకురండి, మీరు అలాంటి ఏమైనా అంశం ఉంటే మా దగ్గరికి తీసుకురండి, తీసుకొస్తే డెఫినెట్గా మేము సమాధానం చెప్తాం, మేము డెఫినెట్గా సమాధానం చెప్తాం. అర్థమైందమ్మా? మీరు అలాగ పక్కదారి పట్టించారు, ఇది ఎలాగుంటుందంటే ఆ శాండ్, ఈ గ్రావెలు ఇలాంటివి ఎలాగో ఉంటుంది అన్నీ. ఇవన్నీ విద్యా ఉద్యోగాల విషయంలో ఎటువంటి న్యాయం? 100%. ఈరోజు మీకు అర్థం కావట్లేదండి, ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. ఉద్యోగాలు 1 డేలో అయిపోదు కదా. ఈ రాష్ట్రం మీకు విశాఖపట్నం చెప్తాను, నేను ఐటీ పార్క్ దగ్గరే, నేను రుషికొండలోనే ఉంటాను. ఐటీ పార్క్ మొత్తం ఖాళీ చేసి పడేశారు. ఈరోజు ఐటీ పార్క్ మళ్ళా దాన్ని ఓపెన్ చేయించి ఉన్నదంతా కూడా స్టార్ట్ చేయించి అన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీలోనే 15-20 కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా వచ్చి ఉద్యోగాలు ఇచ్చే టైంకి కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. పడినప్పుడు ఆ రోజు ఉద్యోగాలు డెఫినెట్గా ఈ రోజు కూడా ఉన్నాయి, ఉద్యోగాలు లేవని కాదు. ఎస్పెషల్లీ నేను చెప్తాను, ఉద్యోగాలు నా కాన్స్టిట్యున్సీలో నేను అన్ని కాన్స్టిట్యున్సీలో ప్రతి 3 monthsకి ఒకసారి జాబ్ మేళ అవుతుంది. మొన్న జాబ్ మేళాలో 2100 పోస్టులు నేను ఖాళీలతో జాబ్ మేళా పెట్టాం. అందులో వచ్చింది 200 మంది, సుమారు 200 మంది. 200 మంది కూడా పూర్తిగా లేరు. అందులో నేను వచ్చిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు 160, వచ్చి జాయిన్ వాళ్ళు 10 మంది. అంటే నేను ఏమంటానంటే కాదు మేడం, నేను అంటుంది ఏంటంటే, నేను ఐడెంటిఫై చేసింది రకరకాల ఇన్సిడెంట్స్, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చదువు ఉంది, కానీ వాళ్ళకి వాళ్ళ స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయాలి. మీరు ఒక లైన్లో ఉంటారు, మీరు మెకానికల్ ఇంజనీర్, అవతలకి కావాల్సింది ఎలక్ట్రికల్. ఇవన్నీ కూడా అలైన్ చేస్తున్నామండి. ఇవన్నీ కూడా ఎవరికి ఈరోజు ఉద్యోగాలు లేకపోవడం అనేది లేవు. చేసేవాడికి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉన్నాయి. ఈరోజు అన్ని రకాల్లో ఉద్యోగాలు ఉన్నాయి, కానీ
ఆ ఉద్యోగం ఎలాగా సంపాదించుకోవాలి, ఆ ఉద్యోగాలను ఎలా నిలదొక్కోవాలి, వాళ్ళకి అవసరమైనట్టు మనం ఎలా పనిచేయాలి, అక్కడ ఉన్న టెక్నికాలిటీ ఏంటి, ఆ టెక్నికల్ పరిస్థితులు ఏంటి, వాటి మీద కూడా మేము దృష్టి పెట్టాం. కంపెనీలే ఓపెన్ చేయటమే కాదు, ఇప్పుడు మా దగ్గర ఎంఎస్ఎంఈ మెయిన్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీలోనే కొన్ని స్కూల్స్ని నేను సిఎస్ఆర్లోనే నేను స్కిల్ డెవలప్మెంట్కి నేను దత్తత ఇచ్చాం కొన్ని కంపెనీలకి. ఇలా మేము చూస్తున్నాం, ఎందుకంటే మా గ్యాప్ సీరియస్గా వర్క్ చేస్తున్నాం. వన్ డేలోనే తెలిసిపోదు మేడం, ఈరోజు వన్ డేలోనే అర్థమైపోదు. ఇప్పుడు మేము మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏమంటే మీరు ఏం చదివారు అంటే ఏం మాట్లాడతాం, ఓకే ఓకే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ డిపెండ్స్ అయ్యింది. 100% మేము అకౌంటబిలిటీ తీసుకున్నాం, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. 100% మేము పని చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. 2 years అయింది, ఎక్కువ అవ్వలా, 2 years అయింది. కానీ నేను అడుగుతుంది ఏంటంటే ఏది పడితే అది మాట్లాడద్దు. అంశం పర్ఫెక్ట్గా విత్ ఫిగర్స్ మీరు మాట్లాడడానికి వస్తే మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. ఓకే, అభివృద్ధి విషయంలో అభివృద్ధి